హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, గనులు అంటే గొప్పవారు, గనుడు అంటే గొప్పవాడు. మరి ఈ గనుడు అని మరి మనుషులలో గనుడుగా ఎంచబడే వ్యక్తులు ఉన్నారు, గనులుగా ఎంచబడే వ్యక్తులు ఉన్నారు, గనురాలు అయిన స్త్రీలు ఉన్నారు. అలాగా ఘనత అంటే ఏదో ఒక గొప్ప హోదాలో ఉండటం, ఆస్తిపరులుగా ఉండటం, ఆధిక్యతలో ఉండటం, ఒక ఘనతకు అర్హత పొందిన వారుగా ఉంటారనమాట. అయితే నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడు ఘనమైన దేవుడు, మహాగణుడు ఆయన, మహోన్నతుడు ఆయన, నిత్య నివాసి అయిన దేవుడు ఆయన. నువ్వు ఎరుగు, ఆయన గనుడు. గనునికి నువ్వు ఘనమైన రీతిలో ఆరాధన చేయాలి. గనునికి ఘనమైన రీతిలో నువ్వు అందరి మధ్యలో ఘనతనివ్వాలి. గనుణ్ణి ఘనతకు యోగ్యుడిగా, అర్హుడుగా ఉన్నటువంటి దేవునికి నువ్వు ఘనతనిచ్చే బిడ్డగా ఉన్నావా, ఘనతను తీసేసే బిడ్డగా ఉన్నావా? పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. పరిశుద్ధుడు ఆయన, ఆయన గొప్ప పరిశుద్ధుడు. ఎవ్వరు లేరు పరిశుద్ధులు, ఎవ్వరు లేరు నీతిమంతులు. యేసుక్రీస్తు వారు ఒక్కరే గనుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అయితే నీవు ఘనపరుస్తున్నావా? నీవు ఆయనకి ఇచ్చే ఘనతను ఇస్తున్నావా లేదా దొంగిలిస్తున్నావా? ఎలా నువ్వు ఉన్నావు? ఒక క్రైస్తవుడిగా, ఒక యేసయ్య నమ్మిన బిడ్డగా ఘనతను యేసయ్యకు నువ్వు నీ జీవితము ద్వారా ఇస్తున్నావా? ఆయనకు రావాల్సిన ఘనతను వేరే వాళ్ళకి చెందనీయడు. ఆయన మహిమను వేరే వాళ్ళకు చెందనీయడు. అటువంటి రోషం కలిగిన దేవుడు. ఈ రోజున దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మనుషులకు ఇస్తున్నావా? దేవునికి చెందాల్సిన ఘనత మరి మనుషులకు చెందిస్తున్నావా? నీ నోటితో ఘనమైన దేవుణ్ణి ఘనపరచకుండా వేరే ఎక్కడ ఎవరికైనా నువ్వు ఘనతనిస్తే అది నీకే మంచిది కాదు. హేరోదు దేవదూతల స్వరం అని అందరి చేత గణపరచబడతాడు, వెంటనే పురుగులు పడి చనిపోతాడు. గణపరిచేది దేవుణ్ణి గణపరచాల్సింది ఆయననని నువ్వు తెలుసుకోవాలి. గనురాలైన స్త్రీ ఉంది, శునేమీరాలైన గనురాలైన స్త్రీ. ఆ స్త్రీ తన పరిచర్య, తన యొక్క ఆలోచన, తన యొక్క విశ్వాసము ద్వారా తన కొరతను పూడ్చుకోగలిగింది. గనురాలు ఎంత ఆ యొక్క శునేము పట్టణంలోనే గనురాలంట. అయినా దేవుణ్ణి గణపరిచింది. ఈ రోజున దేవునికి చెందాల్సిన ఘనతను నువ్వు ఇస్తున్నావా? నీలో తగ్గింపు ఉందా? నీలో దేవుణ్ణి ఘనపరిచే రీతిలో నీ సాక్ష్యం ఉందా? నీవు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ నువ్వు దేవుణ్ణి ఘనపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఘనతను దేవునికి మాత్రమే చెందేటట్టుగా నీ నోటిని వాడు. దేవుణ్ణే గణపరచు, గంభీరంగా గణపరచు, స్తుతించు, ఆరాధించు. పరిశుద్ధుడు ఆయన, మహోన్నతుడు ఆయన, ఘనతకు యోగ్యుడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, కామ క్రోధ మద మాత్సర్యములు లేని ఏకైక దేవుడు. ప్రపంచానికే ఛాలెంజ్ విసిరినవాడు. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా? అటువంటివి గొప్ప పరిశుద్ధుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయనకు చెందాల్సిన ఘనతను నువ్వు కూడా తీసుకోవద్దు. నా ద్వారానే నా ఎప్పుడైతే నీ జీవితంలో నా అనేది వస్తుందో
అప్పుడే నువ్వు ఆయన ఘనతను దొంగిలించేటువంటిది స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. నాదేముంది అంత దేవుందే అన్నావనుకో, అది దేవునికి ఘనత వస్తుంది. ఏంటి నీకు ఈ స్కిల్ ఇంత గొప్పగా ఉంది అంటే, నాకు ఆ స్కిల్ ఇచ్చింది దేవుడే. నీ స్వరం ఇంత బాగుంది, అసలు ఎంత చక్కగా ఉందంటే ఆ స్వరం ఇచ్చింది కూడా ఆయనే. ప్రతి దానికి నీలో ఒక గుడ్ ఉంది అంటే ఆ గుడ్ ఆ మంచితనానికి, ఆ నీతికి, ఆ యథార్థతకు, ఆ మంచి స్వభావాలకు కూడా కారణము గనుడైన యేసయ్యనే. ఆయనకు చెందాల్సినది ఘనత. అది నీ వల్ల నీ సామర్థ్యం వల్ల నువ్వు పొందుకున్నది కాదు ఏదైనా. కాబట్టి ఆయన నీ మధ్యలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు అంటే నువ్వు ఆయనను ప్రతినిత్యము గణపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. గణపరుస్తున్నావా? ఘనతని ఇస్తున్నావా? ఇప్పిస్తున్నావా? ఘనతను నువ్వు ఇవ్వాలి. చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఘనత ఆయనకు వచ్చేటట్టుగా నువ్వు ఇప్పించాలి. అటువంటి గొప్ప ఘనమైన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఘనపరచండి, ఘనతను ఇవ్వండి. ఘనపరిచే రీతిలో నీ సాక్ష్యము కూడా ఉండనియండి. నీ ఏ కార్యము నీ పట్ల జరిగినా దానికి కారణం గనుడైన దేవుడు యేసయ్య అని తెలియజేయండి. నీ మార్పుకు కారణం గనుడైన యేసయ్య. నీ జీవితము ఈ విధంగా వృద్ధి చెందడం గనుడైన యేసయ్య. ఆయన వైపు తిప్పండి. నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను 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 నా జ్ఞానం, నా సంపాదన, నా రెప్పపాట్ల బ్రతుకులు ఏమైతే తెలియదు. అటువంటి జీవితాల్లో నా అనేటువంటి గర్వం, అహంకారం నా అని రావద్దు. సమస్తానికి మూలం, ఆశీర్వాదానికి మూలం, బ్రతుకులు మార్చడానికి మూలం, మనస్సును మార్చేది మూలం ఆయనే. అన్నింటికి కర్త ఆయనే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఘనతనివ్వండి. ఏదైనా ఘనతకు అర్హుడు ఆయనే. నువ్వు అది ఘనపరిచేదిగా నువ్వు చెయ్యాలి. ఘనపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అందరు ఉన్నప్పుడు ఘనపరచాలి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఘనపరచాలి. అందరి ద్వారా దేవునికి ఘనత రావాలి. నువ్వు ఉండి ఆ ఘనతని పెంచాలి. అట్టి జ్ఞానం, అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు అయ్యా. ఘనపరచకుండా అయ్యా, నిన్ను హెచ్చించకుండా మనుషులు వారికై వారు హెచ్చించుకుంటూ ఘనపరుచుకుంటున్నారేమో. వింటున్న వారి యొక్క తలంపులను మార్చుకొని నేను ఘనపరిచే రీతిలో ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.